ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సాయి నిత్యనారాయణ సేవ పేరుతో దాదాపుగా 16 సంవత్సరాలుగా అనంతపురం నగరంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో సాయి గారు నాకు ఆహ్వానించారు. ఈరోజు 16వ వార్షికోత్సవానికి ఇక్కడ ఎప్పుడు నుంచి అన్నదాన కార్యక్రమం జరిగింది, ఈయనకి ఈ ఆలోచన ఎలా వచ్చింది అనేది ఆయన ద్వారానే తెలుసుకుందాము. సాయి గారు నమస్కారం. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? సో భగవంతుడి ప్రేరణతోనే ఇది జరిగింది కార్యక్రమం. మన సాయి ట్రస్ట్ 1990 సంవత్సరము, అంటే దాదాపు 30 సంవత్సరాల కిందట ప్రారంభించినప్పటికీ నారాయణ సేవ అనేటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మొట్టమొదటిగా 2009 జూలై 5వ తేదీన మొదలుపెట్టాము. అది ఆ రోజు డొక్కా సీతమ్మ గారి జన్మదినము. కానీ నాకు స్ఫూర్తి కలిగించిన విషయం ఏమంటే, మేము రెగ్యులర్గా ఇక్కడ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఒకనొక సందర్భంలో జనవరి 28వ తారీఖున 29వ తారీఖున ఒకరోజు హాస్పిటల్కి వస్తే ఒక ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె పేరు వెంకటలక్ష్మమ్మ, ఆమిరాలకు ఉంది, మనక్సిర ఏరియా. వెంటనే అందరూ అక్కడ చుట్టుకో ఉన్నారు. నేను వెళ్ళి కొంచెం నీళ్ళు చల్లి అంతా వేసిన తర్వాత ఆమెను లేపి కూర్చోబెట్టిన తర్వాత ఏమ్మా అంటే, నేను అన్నం తినలేదయ్యా, 2 రోజులు 1.5 రోజు అయింది, అందుకే నేను ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయినాను. వెంటనే నేను ఒక 500 రూపాయలు ఆమెకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, వద్దయ్యా నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి అని. ఎంత ఉందమ్మా అంటే 1800 ఉంది. 1800 రూపాయలు పెట్టుకొని నువ్వు డబ్బు ఎందుకు పెట్టుకొని నువ్వు అన్నం ఎందుకు తినలేదమ్మా అని అడిగితే, అయ్యా నాకు 3 కొడుకులు, వచ్చేటప్పుడు ఒక్కొక్కరు 1000 రూపాయలు, బంటుకు 1000 రూపాయలు లెక్కన, ఆ పదం కూడా నాకు బాగా గుర్తుంది, మాకు ఇచ్చారు. ఈ డబ్బులతోనే నువ్వు మా నాయన కాయలా బాగా పూర్తి చేసుకొని రావాలా, మరలా ఎక్కువ అడిగితే మేము ఇవ్వలేమని చెప్పి అన్నారు. సో నేనున్న డబ్బులు ప్రతి రూపాయిని కూడా పొదుపుగా వాడుకుంటూ నిన్న మధ్యాహ్నం, నిన్న రాత్రి, ఈరోజు పొద్దున్న టిఫిన్ 3 పూటలు నేను తినలేదు, అందుకే కొంచెం షోస్ వచ్చినట్లయింది అని చెప్పింది. ఆ రోజు భగవంతుడు ఆమె ద్వారా మాకు స్ఫూర్తి ఇచ్చాడని అనుకుని ఆ రోజు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క నారాయణ సేవ కార్యక్రమం మొట్టమొదటిగా 1 పూట, మళ్ళీ 2వ పూట, 3వ పూటలు చేస్తూ దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి ఎంతో మంది మాకు దాతలు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా సాయి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిన్న సంతోషించదగ్గ విషయం ఏమంటే, డొక్కా సీతమ్మ గారు అనే పేరు వినని వాళ్ళు ఉండరు. అన్నదానానికి ఆమె ఒక స్ఫూర్తి. అటువంటి వ్యక్తి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఒక అవార్డును మాకు నిన్న ఇవ్వడం జరిగింది. నేను వెళ్ళలేదు కాబట్టి, ఇక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు కాబట్టి ఆ యొక్క అవార్డును మనకు మన స్థానిక ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా మేము అవార్డు తీసుకోవడం జరిగింది. సో మాకు అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా విలేకరులు, మీడియా, సోషల్ మీడియా వారు అయితేనేమి, యూట్యూబర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏ పని చేయాలన్నా 10 మంది సహకారం కావాలి. ఆ సహకారంతో ఇది కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అందరికీ మరో ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయి గారు, ఈ రోజు వెంకటరెడ్డి గారు అనే శక్తి స్వరూప్ చిట్ ఫండ్స్ ఎండి వారి తండ్రి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తుంటారు వారు. ఈరోజు వారు కూడా ఈరోజు మొత్తం వారే మధ్యాహ్నం అంతా కార్యక్రమం ఆర్థిక సాయం చేస్తారండి. సాయి గారు, ఇక్కడ ఉదయం ఎన్ని గంటలకి టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నము సాయంత్రం ఎన్ని గంటలకు ఉంటుంది? మామూలుగా అయితే టిఫిన్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇబ్బంది వల్ల స్థానికులకు కొంత ఇబ్బంది ఉన్న వల్ల టిఫిన్ పెట్టడం లేదు. బట్ మరలా కూడా మేము మళ్ళీ రివర్క్ చేస్తాము. మధ్యాహ్నం భోజనం 11 గంటల నుంచి 1 గంట వరకు, సాయంకాలం 5 నుంచి 6:30, 7 వరకు ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు ఒక 80 లక్షల మందికి పైగా మేము హాస్పిటల్ దగ్గర అయితే, క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, వివిధ ప్రాంతాల్లో మనం ఈ యొక్క సేవలు చేయడం జరుగుతుంది. సాయి గారు ధన్యవాదాలు. కేటాయించినందుకు. ఈ సాయి నిత్యనారాయణ సేవ 16 కాదు 100వ వార్షికోత్సవం కూడా జరుపుకోవాలి. ఆ 100వ వార్షికోత్సవానికి నేను కూడా రావాలి. మీరు చేసే ఈ కార్యక్రమాన్ని నా వంతు సాయంగా నేను 10 మందికి తెలియజేస్తాను. అలాగే మీకు చాలా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జాతీయ స్థాయిలో డొక్కా సీతమ్మ గారి అవార్డును మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో నాకు ఇవ్వడం జరిగింది. నిన్న రమ్మన్నారు, కానీ ఈ కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళలేదానికి వాళ్ళు ఇక్కడికే పంపించారు. ఆ యొక్క అవార్డును మన స్థానిక అర్బన్ ఎమ్మెల్యే, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సార్ గారికి. మన సాయి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్ తరఫున తెలియజేస్తున్నాను సార్. తిరిగి కోట వస్తుంది.